నువ్వు ఇక్కడ పండు తినిపిస్తున్నావు మా అన్నకే. ఒకసారి తినేది నేను తిన్నా తినే చచ్చిపో. ఈ పళ్ళు చూసినావు ఎప్పుడైనా? నీకు తెలీదే? ఎలాగుంది పండు? ఎలాగుంది కానీ ఎలాగున్నది చెప్పు. తీగ పుల్లగా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు విజయ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే మా ఊర్లో చాలా అరుదుగా దొరికే పళ్ళు అవి. నాకు తెలిసి మా ఊర్లో కూడా ఎవరు కూడా ఇప్పటివరకు తిని ఉండరు ఆ పళ్ళు. ఎందుకంటే ఈ మధ్య నేను కూడా సోషల్ మీడియాలో చూసాను, ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఆ ఫ్రూట్. అదేందో చూద్దామని అలా పొలానికి వెళ్తుంటే దారి మధ్యలో కనిపించింది. అందుకే మీకు ఒక వీడియో చేసి పెడదామని వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే వర్షం పడి వెళ్ళింది. అలా పొలానికి వెళ్తుంటే ఈ సీనరీ కనిపించండి. మా చుట్టూ కొండలు ఇవి. ఇలా చూస్తే ఇది మా ఊరండి ఇది. అయితే ఇక్కడ ఈ పొలంలోనే నేను వాటిని చూశాను. చూడండి పొలం ఇది మా పెద్దనాన్న వాళ్ళ పొలం ఇది. ఇక్కడ చూడడానికి చాలా చాలా మొక్కలు కనిపిస్తాయి. చూడండి ఇది చూపిస్తే ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇది ముళ్ళు వంకాయ చెట్టు పువ్వు ఇది. ఈ ముళ్ళు వంకాయ కూరలు కూడా చేసి తింటారు, కాకపోతే మేము తినము. ఇదిగోండి ఫ్రెండ్స్ చెట్టు. ఈ చెట్టు చూసారు కదా, ఇదిగోండి పళ్ళు. దాని పళ్ళు ఇలా ఉంటాయి. ఇదిగోండి ఇది ఇది లేత కాయ అనుకుంటా. తీద్దాం. ఇదిగో ఇది ఒక పండు ఉంది. ఇదిగో ఇక్కడ ఒక పండు ఉంది. అయితే ఇలా చూసుకుంటే పొలం మొత్తం ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇవన్నీ ముళ్ళు చెట్లు ఇవి. ఈ ముళ్ళు చెట్లు అయితే దున్నేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. నాకు ఈ సోషల్ మీడియాలో వీటి గురించి చూసేంతవరకు నాకు తెలియదు ఈ పళ్ళు తింటారని. నేను కూడా ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. ఇవి తిన్నా బావా? చిన్నప్పుడు తినేసాడు కక్కురుతాడు. ఏం పళ్ళు ఏటో తెలియకుండా తినేసాడు. ఇవ్వండి చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. కానీ ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు ఇప్పటివరకు. బావ నీకు తెలుసా? ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు ఏం తెలియదు, కాకపోతే యూట్యూబ్లో ఏం చెప్తున్నాం, గోల్డెన్ బెర్రీ అంటారంట ఇవి. ఇవ్వండి ఇవ్వండి కాయలు అనేవి ఇలా ఉంటాయి. గోల్డెన్ బెర్రీ పళ్ళు. ఇదిగోండి ఇదైతే చూడండి ఎక్కువ కాయలు కాసింది. ఇది చాలా బాగుంది. చేదు కాదు, తినే తెలుస్తుంది. ఇంక పింజలే బావు ఇది, ఇంకా కాయలు అవ్వలేదు. ఇవి చిన్న కాయలు ఉన్నాయి. ఇవి పళ్ళు అంటే ఎండినవి కావాలి, బాగా ఎండిపోయినవి. ఇతనే మా బామరిది. ఇదిగోండి ఫ్రెండ్స్ దారి పక్కనే ఉన్నాయి. ఇదిగోండి పళ్ళు. ఇవి నిజంగా వీటి పేరు కూడా నాకు తెలియదు. మా ఊర్లో ఏమంటారో వేరు బాగు. ఒకసారి పళ్ళు అయితే రాలిపోయినాయి. ఉంటాయిరా, ఇక్కడేం లేదు. ఇక్కడేం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఉన్నాయి. ఇవి ఇన్నే దొరికాయి. ఇంకా చాలా ఉన్నాయి. అయితే బాగా ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించేది. పండు ఓపెన్ చేయి. ఇదిగోండి ఇలా ఉంటుందండి. అయితే మీరు యూట్యూబ్లో చూస్తుంటారు పెద్ద పెద్ద గింజల్లాగా ఉంటాయి. అదిగోండి చిన్న 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 గింజలు చాలా బాగున్నాయి కదా. నిజంగా బెర్రీస్ లాగే చాలా అందంగా ఉన్నాయి. స్మెల్ బాగుంది.
బావమరిది తీసాడు. చిన్నప్పుడు వీడు తింటే చాలా చేదుగా ఉంది అన్నాడు. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చేదుగా చేదుగా లేదు ఫ్రెండ్స్, చాలా తీయగా ఉంది, లైట్గా పుల్లగా ఉంది, చాలా బాగుంది. నిజంగా నా లైఫ్లో ఇదో మొదటిసారి తిన్నాం. యూట్యూబ్లో వీడియో చూసి. అది తినొచ్చో తినకూడదంటే పురుగులు కూడా తిన్నాయి ఈ పళ్ళుని. ఇవి చూడండి పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఆ యూట్యూబ్లో చూస్తే గోల్డెన్ బెర్రీ అని కొడితే చాలా పళ్ళు వస్తాయి. ఇలాగే సేమ్ ఇలానే ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే ఇది న్యాచురల్ ఫ్రెండ్స్, ఇది సహజసిద్ధంగా మాకు అంటే న్యాచురల్గా దొరికే పండు ఇది. మీరు మార్కెట్లో చూస్తే అదంతా హైబ్రిడ్ అది. సో గైస్, మీరు ఎప్పుడైనా ఈ పళ్ళుని చూసినా తిన్నా కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో ఈ పళ్ళకి పేరు ఉంటుంది కదా, ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అడుగుదాం ఈ పళ్ళు గురించి. మా అత్తకు అడుగుదు, మా పాప ఇప్పుడు ఎన్నో సంవత్సరాల ముందు పుట్టింది పాప. ఏడు చేస్తున్నా ఈ పళ్ళు చూసినావు ఎప్పుడైనా? నీకు తెలీదే? తెలీదా? చూడండి ఫ్రెండ్స్, నాకన్నా 50 ఏళ్ళ ముందు పుట్టింది కానీ ఏం తెలియదు మా అత్తకి. ఇప్పుడు చూద్దాం, ఇంకా నెక్స్ట్ పర్సన్ కనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అన్న అవుతాడు, ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి. అడుగుదాం ఈ పళ్ళు నీకు తెలిసే? తెలీదా? కొన్ని పేరు తెలీదా? తెలీదా ఫ్రెండ్స్? అన్న నీకు తెలుసానా? మనకు తెలియదురా. పోనీ తింటారని తెలుసా? ఎప్పుడైనా తిన్నావా? చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పటికే తెలియదు. నిజంగా నేల అడవి తల్లి అంటే మనకి అన్నీ ఇస్తుంది, కానీ మనకి కొన్ని తెలియదు. నిజంగా ఈ పళ్ళు అనేది తింటారు. ఈ విషయం ఇప్పటి వరకు నాకు తెలియదు, కానీ ఇందాక తిన్నాను కదా, చాలా బాగుంది. ఇది తింటారు, నమ్మకపోతే చూడు తినిపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అది ఈ పళ్ళు ఒకసారి చూద్దాం డీటెయిల్గా. నేను చెప్పలేదు కదా, ఇది పండులాగా ఉంది. ఇది అయితే పండు అయితే పూర్తిగా yellowish-గా ఉంటుంది, కాకపోతే ఇది గ్రీన్గా ఉంది. చూడండి, ఆల్రెడీ ఒక పురుగు తినడానికి ట్రై చేసింది దీన్ని. ఇదిగోండి, జ్యూసీగా ఉంది. ఎలా అంటే కివీ ఫ్రూట్స్ కదా, కివీ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అలా ఉంది. ఇది చూడండి, జ్యూసీగా ఉంది. ఇవి కొంచెం లేతాయి కాబట్టి, అంటే బాగా ముగ్గలేదు కాబట్టి ముగ్గితే మాత్రం చాలా తీయగా ఉంటుంది. కొంచెం చిరుసేదు అనేది పచ్చిది అయితే అనిపిస్తుంది. పళ్ళు చాలా బాగున్నాయి. మీకు కూడా ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తినండి, నో ప్రాబ్లం. తిన్నా ఎవరు చచ్చిపోరు. నువ్వు ఇక్కడ పండు తినిపిస్తున్నా మా అన్నకే, ఒకసారి తినేది. నేను తినే చచ్చిపో. కొన్ని పళ్ళు చచ్చిపోతామని భయపడతాను ఫ్రెండ్స్. నా తినేది పండు, తినాలి, పర్లేదు తినే పండు, తొక్క తినేట్లే. లేదు, నా తీ ఎలాగుంది పండు? ఎలాగుంది? కానీ ఎలాగున్నది చెప్పు. తీయ పుల్లగా ఉంది కదా ఫ్రెండ్స్. ఎలాగుంది? తీయ పుల్లగా ఉంది. ఇప్పుడు వరకు అసలు యాక్చువల్లీ ఈ పేరు కూడా తెలియదు మా ఊరు వాళ్ళకి. ఫస్ట్ టైం నేనే కనుగొన్నాను. అయితే గోల్డెన్ బెర్రీ ఫ్రెండ్స్, తినొచ్చు మీరు కూడా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.